హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మా హస్బెండ్ ఫస్ట్ టైం వీడియో తీయబోతున్నారండి. మా హస్బెండ్ కాన్ఫరెన్స్ పని మీద ఒక్కడే బూసాన్కి వెళ్తున్నాడు. బూసాన్ సిటీ చాలా బాగుంటుందని నేను వీడియో తీయమని రిక్వెస్ట్ చేశాను. సో ఈ వీడియో మా హస్బెండ్ తీయబోతున్నారు. మేము చోనాన్సీ అని సోల్కి దగ్గరగా ఉండే సిటీలో ఉంటాము. కాలేజ్ తరపున ఒక చిన్న కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం కోసం అని చెప్పి బూసాన్కి కేటీఎక్స్లో వెళ్ళబోతున్నాను. ఈ వీడియోలో నా కేటీఎక్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. కొరియాలో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయండి. ఒకటి ముగుంవా, 2 కేటీఎక్స్ అని. ముగుంవా అంటే మన ఎక్స్ప్రెస్ టైప్ అనుకోవచ్చు, వేరాస్ కేటీఎక్స్ అంటే సూపర్ ఫాస్ట్ లెక్ అనమాట. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇది 300 to 350 km/h స్పీడ్ వెళ్తుంది. నేను ఇంతకుముందు ఒకసారి కేటీఎక్స్ ఎక్కాను, కానీ చాలా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈసారి బూసాను చాలా దూరంలో ఉంటుంది మేము ఉండే ప్లేస్ నుంచి, అందుకని చెప్పి సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయాలి, దీని ఫెసిలిటీస్ బూసాన్ని బాగా చూడాలి, చూపించాలి అని నేను ఈ విండో సీట్ని బుక్ చేసుకున్నాను. కూర్చునేదానికి బాగా లెగ్ రూమ్ స్పేసు బాగా ఇచ్చున్నారండి. అలాగే ఏదైనా వర్క్ చేసుకోవడానికి డైనింగ్ ప్యాడ్ ఒకటి ఇచ్చున్నారు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక చిన్న ఛార్జింగ్ సాకెట్ ఫెసిలిటీ, ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇది కొరియాలోనే కాదు, వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్స్లో ఇది కూడా ఒకటి. మనకు ఫ్రాన్సు, జపాను, చైనా, కొరియా ఇలా కొన్ని కంట్రీస్లో చాలా ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి. వీళ్ళు 300 to 350 km/h స్పీడ్ చెప్తున్నారు కదా అని నేను ఒక యాప్లో ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ నియర్లీ 300 km/h స్పీడ్తో వెళ్తున్నట్లు నాకు చూపించింది. మేబీ అంతకన్నా కూడా ఎక్కువ వెళ్ళి ఉండొచ్చు. మిగతా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి బయట ఉండే వాష్రూమ్ దగ్గరికి వెళ్తే ఈ వాష్రూమ్ చూడంగానే నాకు ఫ్లైట్లో ఉండే వాష్రూమే గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్గా సేమ్ సైజులో చాలా కాంపాక్ట్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా ట్రైన్స్లో వాష్రూమ్స్ నీట్గా ఉంటాయి, కానీ మనము ఏదైనా టాప్ క్లాస్ తీసుకున్నప్పుడు ఏసీ స్లీపర్స్ అలాంటి క్లాసులు తీసుకున్నప్పుడు అందులో కూడా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక బయటకు వచ్చి చూస్తే అదర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని, ఇంకా 2 కంపార్ట్మెంట్స్కి మధ్యలో కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చున్నారు. నేను ఇది చూసుకోకుండా వెళ్ళి లగేజ్ ఇక్కడ పెట్టకుండా ఎత్తి మన ఆర్టీసీ బస్సులో పెట్టినట్టు ఎత్తి పైన పెట్టేశాను. మనకు దగ్గరికి రాగానే ఎవ్రీ 10 to 15 minutes వన్స్ వాళ్ళు అలా డిస్ప్లే చేస్తూ ఉంటారు మనం నెక్స్ట్ స్టాప్ రాబోతుంది అని. అలా మేము బూసాను లాస్ట్ స్టాపు ఈ ట్రైన్కి బూసాన్ దగ్గర రాగానే అది అనౌన్స్ చేయడంతో మేము మా లగేజ్ ఎత్తుకొని బూసాన్లోకి దిగేసాం. ఈ బూసాన్ సిటీ అనేది సౌత్ కొరియాలో సోల్ తర్వాత 2వ అతిపెద్ద సిటీ. సోల్ సిటీ చాలా పెద్దదైనప్పటికీ రైల్వే స్టేషన్ మాత్రం చూసేదానికి బూసాన్ రైల్వే స్టేషన్ చాలా పెద్దదిగా ఉంటుందని కొరియన్స్ చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారని కాదు, కానీ నాకు కూడా ఫీల్ వచ్చింది. ఎందుకంటే మేము వితిన్ ద రైల్వే స్టేషనే మేము 1 to 2 kilometers వరకు నడిచాం. ఇక బయటికి రాగానే మా వాళ్ళందరూ బాగా ఆకలిగా ఉంది, ఏదైనా తినేసిన తర్వాత ప్లేస్కి వెళ్దామంటే ఇక ఆపోజిట్లోనే బూసాన్ స్టేషన్కి ఒక కొరియాలోనే ఫేమస్ పిజ్జా రెస్టారెంట్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి తినేసి వెళ్దామంటే ఇంకా అక్కడికి వచ్చి మేము పిజ్జా తిన్నాము. ఈ పిజ్జా చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది. నేను కొరియాలో తిన్న వాటన్నిటిలోకి ద బెస్ట్ పిజ్జా అంటే ఇదే అని చెప్పచ్చు. ఈ బూసాన్ స్టేషన్కి సరౌండింగ్లోనే చాలా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఉన్నాయి, అందుకని ఇక్కడ నుంచి ఈజీ యాక్సెస్ ఉంటుంది. మెట్రో కానీ, బస్సు కానీ, ట్యాక్సీస్ కానీ మనకి ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాయి. చాలా దగ్గరగా ఉండే ప్లేసెస్కి డైరెక్ట్గా ఈ బూసాన్ స్టేషన్ నుంచి ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జెస్తో ఈ వాకవేస్ ఉంటాయి. మేము వెళ్ళబోయే ప్లేసు ఆ ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఉంటుంది. ఈ బూసాన్ స్టేషన్కి పక్కనే ఇంటర్నేషనల్ సీ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ నుంచి బయట దేశాలకి పెద్ద పెద్ద క్రూజ్ షిప్పుల్లో ట్రావెల్ అవుతూ ఉంటారు జనాలు. ఈ టెర్మినల్ ఉండడం వల్ల ఈ ఏరియా చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని క్రూజులు, చిన్న స్టీమర్సు, ఈ లగ్జరీ యాచ్లతో వీలుంటే ఈ సీ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ను కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈవినింగ్ 5-5:30కి మేము వచ్చిన పని అయిపోవడంతో పక్కనే మేము హోటల్ తీసుకొని లోపలికి ఇలా చెక్ ఇన్ అయిపోయి ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని తర్వాత డిన్నర్కి వెళ్దామని చెప్పి మేము అందరం అనుకున్నాము. రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకైతే చాలాసేపు వరకు ఒకటే ఫీల్ ఉన్నింది.
ఎందుకో ఈ రూమ్లో లైట్స్ చాలా డల్గా ఉన్నాయి. అంటే మనం బెడ్ లైట్స్ వేస్తే ఎంత వెలుతురు ఉంటుందో అలాంటి వెలుతురే ఉంది. నేను ట్రై చేశాను, చాలా ఆల్మోస్ట్ అన్ని స్విచ్చెస్ వేసాను, బట్ ఎక్కడే కానీ నాకు ఎల్ఈడి లైట్స్ ఉన్నట్టు అనిపించలేదు. ఈ యూట్యూబ్లో ఇంతకుముందు నేను ఎప్పుడు వీడియోస్ కానీ రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. ఎందుకో నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాను. బట్ మా వైఫ్కి మాత్రం బాగా ఇంట్రెస్ట్, సో తనే స్టార్ట్ చేసింది. నేను ఇలా బూసాన్ రావడంతో నువ్వు చేయాలి ఒక వీడియో అనింది. ఇన్ఫ్యాక్ట్ నాకు వేరే ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే తను ఇక్కడికి రాలేదు, వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు, నేను ఒక్కనే ఇక్కడికి వచ్చాను. నేను ఈ రూమ్లోకి వచ్చిన 10 to 15 minutes వరకు నా కళ్ళు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయినాయి. ఎందుకంటే ఒక్కసారిగా బయట నుంచి బాగా లైటింగ్ నుంచి వచ్చి ఈ డిమ్ లైట్ని, చాలా లో లైట్ని చూడడంతో నా కళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోయినాయి. ఈ కొరియాలో ఎలా ఉంటుందంటే త్రూ అవుట్ ద ఇయర్ సన్లైట్ చాలా ఎక్కువ వెలుతురుగా కనబడుతూ ఉంటుంది. మనకి ఇండియాలో 40-45 degrees Celsius ఉంటే ఎంత లైటింగ్ ఉంటుందో అంత లైటింగ్ ఉంటుంది, కానీ వేడేం పెద్దగా అనిపించదు. బట్ వేసవి కాలంలో చూస్తే మాత్రం హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇండియాలో కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఎక్కువ ఏసీస్ అవి యూస్ చేస్తూ ఉంటారు. ఒక 10 minutes రిలాక్స్ అయ్యి తర్వాత డిన్నర్కి వెళ్దామని చెప్పి లగేజ్ అంతా పక్కన పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఈ గ్యాప్లో మా కొరియన్ ఫ్రెండ్స్ కాల్ చేశారు. పక్కనే ఈ బూసాన్లో ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్తే మేము కిందకు వచ్చాం. వీళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ వర్డ్స్ దొరకవో ఏమో తెలియదు, కానీ వీళ్ళ ఫుడ్ విషయంలో మనం ఏదైనా అడిగామంటే ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తినబోతున్నాం అని వాళ్ళు రెండే చెప్తారు. ఒకటి చాలా ఫేమస్ అంటారు, లేదంటే ట్రెడిషనల్ ఫుడ్ అంటారు. ఈ స్టేషన్కి ఒక సైడ్ ఏమో మేము స్టే చేసే హోటల్ ఉంటుంది, ఈ స్టేషన్కి ఆపోజిట్ స్టైల్లో మేము వెళ్ళబోయే కాన్ఫరెన్స్ జరిగే ప్లేస్ ఇవన్నీ ఉంటాయి. సో ఈజీ యాక్సెస్ కోసం మేము ఈ స్టేషన్కి సరౌండింగ్లోనే ఉన్నాం. నాకు ఫుడ్ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవండి, నేను ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్స్ తింటాను. అందుకని కొరియన్స్ ఫుడ్ విషయంలో నాతో చాలా కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు స్ట్రైట్ అవే ఆర్డర్ చేసేస్తారు. అది నేను ఆల్మోస్ట్ అన్నీ తింటాను. కొన్ని తినలేని ఏమైనా ఉంటే వాళ్ళకి ముందుగానే చెప్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా ఒక సూప్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. వాళ్ళు మెనూ మొత్తం చూసిన తర్వాత ఏదో ఆర్డర్ చేశారు. ఈ కొరియన్స్తో ఎలా ఉంటుందంటే వీళ్ళు డిన్నర్ విషయంలో ఎస్పెషల్లీ నైట్ కంపల్సరీగా వీళ్ళకి ఒక డ్రింక్ ఉండాల్సిందే ఫుడ్తో పాటు. వాళ్ళు ఏదో డ్రింక్ ఆర్డర్ చేసుకున్నారు. ఈ గ్యాప్లో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చింది. ఇక నాకు ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో ఉండే ఒక సూప్ ఆర్డర్ చేశారు. ఈ పక్కనే దాంట్లోకి సోయా సాస్లోకి ఆనియన్ స్లైస్ చేస్తున్నారు. ఈ గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా, దాని పేరు వాసాబి. అది కానీ తిన్నామంటే దాని కారం మాడుకి ఎక్కుద్ది. అది వన్ ఆఫ్ ద స్పైసియెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. వీళ్ళు అది నేను తినిన తర్వాత ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు. అది బాగున్నా బాగాలేకపోయినా మనం బాగుందని అంటాము. సో అక్కడ డిన్నర్ ఫినిష్ చేసుకొని మా హోటల్ రూమ్స్కి మేము వచ్చేసాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ our ఛానల్. థ్యాంక్ యూ.